వెల్కమ్ టు ఆర్ మీడియా. నేను మీ రవికుమార్. ప్రస్తుతం మనం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి కాశీలో ఉన్నాం. హిందువులు అత్యంత పవిత్రముగా కొలిచే పరమశివుడి యొక్క నిర్మాణం అయినటువంటి మహా పుణ్యక్షేత్రం కాశీ. ఈ కాశీలో నాగసాధువులు అలానే అఘోరాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో. రేపు మహాశివరాత్రి పర్వదినాన మహాకుంభమేళ ఇక్కడ ప్రయాగ్రాజ్లో ముగియనున్నది. అయితే ప్రయాగ్రాజ్లో ఏదైతే మహాకుంభమేళ ముగుస్తుందో అదే సమయంలో ఇక్కడ ఈ మహాశివరాత్రి కుంభమేళ జరిగినటువంటి మహాశివరాత్రి అత్యంత ప్రసిద్ధమైనది అని చెప్పి ఇక్కడ మనకు సాధువులు అయితే చెప్తా ఉన్నారు. అయితే మన విజువల్స్లో చూడొచ్చు, సాధువులందరూ కూడా బోట్లో కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. ఈ ఘాట్లో ప్రత్యేకంగా మనం చుట్టూ చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సాధువులు ఈ 45 దినములు కూడా ఈ వారణాసి మహాక్షేత్రంలో ప్రత్యేకమైన టెంట్లను నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఆ స్వామివారిని స్మృతిస్తూ భజనలు చేస్తూ ఇక్కడే గడపడం అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా మీరు ఇప్పుడు విజువల్లో చూడొచ్చు, ఆ మేడ ఏదైతే ఉందో ఆ 3 అంతస్తుల భవనంలో కూడా మొత్తం కూడా సాధువులతో నిండి ఉన్నది. మొత్తం ఈ పరివారం అంతా కూడా సాధువులు అఘోరాలతో కాశీ క్షేత్రం అంతా ఈ ఘాట్ మొత్తం కూడా అఘోరాలతో నిండి ఉంది. అలానే సాధువులతో నాగసాధువులతో నిండి ఉన్నది. రేపు ఉదయం అనగా 3 గంటల బ్రహ్మముహూర్త సమయంలో ఈ అఘోరాలు నాగసాధువులు ఇక్కడ ఈ గంగా నది తీరాన ఈ ఘాట్లో నాగసాధువులు అలానే అఘోరాలు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించి నేరుగా వారణాసిలో ఉన్నటువంటి ఆ మహాశివుడిని దర్శించుకుంటారు. అఘోరాలు నాగసాధువులు ఇక్కడ ఏదైతే ఈ కుంభమేళ సమయంలో పుణ్య స్నానాలు ఆచరించిన వెంబడే ఇక్కడి నుంచి నేరుగా ఆ మహాశివుడిని దర్శించుకోవడానికి వెళ్తారు. దర్శించుకున్న తర్వాతే సాధారణ ప్రజానీకానికి దర్శనం అయితే లభిస్తుందని మనతో ఇక్కడ సాధువులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి సమయంలో ఈ యొక్క సాధువులు ఏవైతే నియమాలను పాటిస్తారో ఆ నియమాలు ఏంటి ఏమిందనే విషయాన్ని మనం ఈ సాధువుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారణాసిలో మనతో పాటు కుంభమేళను సందర్శించినటువంటి స్వామీజీ మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వారణాసిలో ఏ విధంగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతాయని విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. नमस्ते गुरुजी। वाराणसी का विशिष्ट शिवरात्रि का विशिष्ट बोलिए सर। शिवरात्रि भगवान शंकर ने जो है उस दिन पूजन किया था। समुद्र जब मंथन हुआ था जिस टाइम उन्होंने पूजन किया था, इसका नाम है महाशिवरात्रि। शिवरात्रि आती है सावन के महीने में, ये महाशिवरात्रि है, बिग बड़ा है ना। इस शिवरात्रि को हम लोग गंगा स्नान करते हैं और फ्री दर्शन करते हैं भगवान शिव का। काशी विश्वनाथ जाके कुंभ मेला बढ़ता है, खाली कुंभ मेले के टाइम आते हैं हम लोग। अब 6 ईयर आफ्टर आएंगे, है ना। बिफोर कमिंग था 6 ईयर बिफोर नाउ कमिंग। टुमारो जाएंगे हाउ मैनी नागा बाबा ऑल हमारे बिग महंत लोग कर्मचारी टुगेदर जाएंगे, सब गंगा स्नान करके भगवान के दर्शन करेंगे, है ना। सबकी यात्रा का मनोकामना का प्रदान करेंगे। शिवरात्रि है अच्छा यानी सेम डे कुंभ मेला फिनिश द प्रयागराज। हाँ, प्रयागराज खत्म, फिर यहाँ 1 महीना इधर 1 मंथ हियर, है ना। 2 मंथ्स इलाहाबाद 1 मंथ इधर। शिवरात्रि एंड होली खेलेंगे ओल्ड बनारस काशी वॉकिंग बाई वॉक में, है ना। और यहाँ कल जाएंगे स्नान करेंगे, भगवान शिव के दर्शन करेंगे, काशी विश्वनाथ भगवान के। वहाँ कोई बॉडी नहीं हो, कोई पीपल नहीं हो, कोई फैमिली मैन नहीं होगा, ओनली बाबा जाएंगे, नागा बाबा विदाउट कलाउट। ये शिवरात्रि में एवरी शिवरात्रि में सेम शिवरात्रि में पीपल कमिंग गोइंग, बाबा नो ओनली कुंभ मेला टाइम। नाउ कुंभ मेला खत्म, गोइंग एवरी बाबा अपने अपने आश्रम, है ना। फिर 6 ईयर कमिंग आफ्टर वैन इलाहाबाद कुंभ मेला जब आते हैं, ओनली कुंभ मेला टाइम। काशी का शिवरात्रि ये भगवान ने काशी बसाई, त्रिशूल पे बसाई है। ये त्रिशूल है ना, इसके ऊपर ओल्ड सिटी है ना। त्रिशूल पे बसाई काशी। यहाँ एवरी पीपल का ओल्ड प्रॉब्लम फिनिश हो जाता है ना। कितना लोग दुखी है, मैनी प्रॉब्लम है, सब ओल्ड खत्म हो जाता है ना। हैप्पी देता गॉड शिवा। ये वाराणसी के विच घाट से बाबा कमिंग? हाँ, एवरी बाबा कमिंग,
థ్యాంక్ యూ. ఏదైతే ఘాట్లో ఉన్నామో మన వెనుకల భాగంలోనే ఇక్కడ ఒక మృతదేహాన్ని అయితే దహన సంస్కారం అయితే చేయటం అయితే జరుగుతుంది. కాశీలో ఇది అత్యంత ప్రాధాన్యం పొందిన పుణ్యక్షేత్రంగా ఈ కాశీలో ఈ దహన సంస్కారం చేయటం కూడా అతి సాధారణమైన విషయము. ఈ అఘోరాలు నాగసాధువులు అందరూ కూడా ఇక్కడ ఉంటున్న ఈ ప్రదేశంలో కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇలా మణికర్ణిక ఘాట్లో అయితే ఈ నిత్యము 24 గంటలు కూడా ఈ దహన సంస్కారాలు సాగుతూనే ఉంటాయి. అలానే ఇంకా ఎంతోమంది నాగసాధువులు అందరూ విచ్చేసి ఈ ఘాట్లోనే రేపు ఉదయం 3 గంటల సమయం నుంచి సుమారు 3 గంటల బ్రహ్మముహూర్తం సమయంలో స్నానాలు ఆచరించి అది పిమ్మటే స్వామివారిని దర్శించుకొని ఎక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం చేస్తారు. ఎందుకంటే రేపు మహాశివరాత్రి సందర్భంగా కుంభమేళ ముగిసిన వెంబడే మళ్ళీ నాగసాధువులు అఘోరాలు అందరూ కూడా తిరుగు ప్రయాణం అయితే చేస్తారు. ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామ్యాన్ మణికంఠతో కాశీ ఘాట్ నుంచి రవికుమార్, ఆర్ మీడియా.